వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ అవార్డుల మీద రాష్ట్ర సీఎంతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు ఏంటో మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అట్ ది సేమ్ టైం ఆయన సినీ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు, చిట్టిబాబు సార్. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో మనం చూసినాం పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కొంత అయిష్టంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి పేర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క పేరుని కూడా కన్సిడర్ చేయలే. గోరెటి వెంకన్న కావచ్చు, గద్దర్ కావచ్చు, ఇట్లా కొంతమంది పేర్లను ఆయన ఇచ్చినా అన్నారు లిస్ట్ లో. కానీ ఆ ఎవరికి కూడా అవార్డులు దక్కలేదు అన్నట్టు కొంత బాధ వ్యక్తపరిచింది, కొంత అసంతృప్తిగా ఉన్నట్టు. అది బాధ కాదు, అసలు ఊనే రాజకీయంగా మాట్లాడాలని రాజకీయంగా మాట్లాడేది రేవంత్ రెడ్డి మాట్లాడేది. గద్దర్కి ఆయన బతుకుంటే ఈయన మాట్లాడతాడు గద్దర్కి అవార్డు అని, గద్దరే అవార్డు రిజెక్ట్ చేస్తాడు. ఆయన గద్దరు అంతకుముందు రాష్ట్ర నంది అవార్డు ఇస్తేనే నో అన్నాడు. ఆయన ఫిలాసఫీ వేరు, ఆయన విధానం వేరు. ప్రభుత్వం అనేది ఆయన బుల్లెట్తో కాదు, బ్యాలెట్తో కాదు, బుల్లెట్తో కావాలనే మావోయిస్ట్ ఫిలాసఫీ అయింది. ఆయన ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ రాజ్యాంగాన్ని నమ్మడు. కనుక ఈ రాజ్యాంగం, ఈ ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు నాకు వద్దని తిరస్కరించాడు ఆయన. గతంలోనే నంది అవార్డు ఇస్తే రిటర్న్ ఇచ్చిస్తాడు ఆయన నాకు వద్దని. అలాంటి ఆయన పద్మ అవార్డు తీసుకుని ఊరినే వీళ్ళు రాజకీయంగా మాట్లాడితే ఆయన పేరు చెప్పుకుని వీళ్ళేదో రాజకీయం చేయాలని చూడ తప్పితే ఆయనకి ఇచ్చామని రకమైన ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఆయన తీసుకుని బతుకుంటే ఆయన ఎలా అనుకుంటాడు? పద్మ అవార్డు అనేది జాతీయంగా నేషనల్ జాతీయ దీనికి సంబంధించింది. ఆయనేమో ఒక ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీలో ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన ఏకదాటిగా ఒకటే, నేను మావోయిస్ట్ ఫిలాసఫీ, నక్సలైట్ని సమర్థిస్తాడు, మావోయిస్టులు ఆ ఫిలాసఫీ నమ్ముతాడు. ఆయన దానికోసం కట్టుబడి ఉన్నాడు. దానికోసం కూడా ఆయన ఓకే, నేషనల్ స్టేట్ అవార్డ్స్లో ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వండి. అందరూ ఆ ఫిలాసఫీని అంగీకరించేవాళ్ళు కాదు కదా. ఈ లెక్కల కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు అయితే వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అందరూ ఒక నేషనల్ లెవెల్లో ఆలోచిస్తారు. అక్కడ వాళ్ళు ఎవరు, ఇక్కడ ఎవరు ఈ సమాజ సేవలు ఎలా ఉన్నారు సపోజ్ చూసి ఆలోచించి ఇస్తారు. ఆ పద్ధతిలో జరుగుద్ది. వచ్చి ఇప్పుడు దీంట్లో తెలంగాణ ఆంధ్రాన్ని విభజించడం తెలుగువాడికి వచ్చింది అవార్డు, తెలుగువాడికి వచ్చిందని చూడాలి. దీంట్లో మళ్ళీ అవార్డులో తెలంగాణ రాజకీయ కొన్ని ఎక్కువ పోయాయి, తెలంగాణకు ఒక 2 మాత్రమే వచ్చాయి, మనకు కూడా ఇంకో 4 వచ్చి ఉంటే బాగుండు. ఏమి పంచదు కాదమ్మా, అవార్డులు ఏమైనా మిఠాయిలా పంచడానికి, నీకు ఒకటి నాకు ఒకటి మీకు ఒకటి పిచ్చి మాటలు తప్పితే అవార్డు అనేది దానికి అర్హత యోగ్యత చూస్తారు. ఒక ఏజ్ సీనియారిటీ అన్నీ చూస్తారు. దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు పాటల రచయితలు అంటే చాలామంది ఉన్నారు. పాటలు అందరికి ఇచ్చుకుంటూ పోతాం కాదు కదా. ఆ పాటల్లో వాళ్ళు సమాజాన్ని ఎంతగా ఒక వర్గాన్ని చేసి ఒక వర్గాన్ని ముందుకు నడిపించారా, లేదా ఒక సమాజాన్ని ముందుకు నడిపించారా, ఇవన్నీ చూస్తారమ్మా. అవన్నీ చూడాలి, వాటి ప్రకారం ఇస్తారు. ఇంకా రావాల్సిన వాళ్ళు అర్హులు ఉంటే రాబోయే కాలంలో వస్తారు. దీన్ని కూడా రాజకీయం చేసి మనం అంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇవ్వాలా? కాంగ్రెస్ అలా అని కాదు. ఇప్పుడు మీరు కూడా ఒక మాట అన్నారు, గద్దర్ అనేటైన ఒక నక్సలైట్, సో నక్సలైట్ సింపథైజ్డ్ అనేసి. ఇప్పుడు అదే మాట సేమ్ బండి సంజయ్ గారు కూడా అన్నారు. సో మరి ఆయన మాట్లాడినటువంటి మాటకి మీరు ఏకీభవిస్తారా? ఆయన అభిప్రాయానికి ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాడు. బండి సంజయ్ తప్పు చెప్పలా. ఇంకా బండి సంజయ్ మాట నేను చెప్తున్నాను, అదే గద్దర్ గారు బతికుంటే వీళ్ళు కనుక అవార్డు అనౌన్స్ చేయాలంటే కూడా నా పేరు తీసేయండి అనేవాడు. ఆయన ఒప్పుకోడు. ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వానికి అది అంగీకారం కాదు. వీళ్ళు ఊరినే ఆయన పేరు చెప్పి రాజకీయం చేసే చిల్లర వేషాలు తప్పితే అది కాదు. అసలు అది పద్మ అవార్డుకు ఆయన అర్హుడు కాదు. అందుకే నక్సలిజాన్ని ప్రేమించేవాడు. అలా అయితే అసలు ఇక ఆయనకి నక్సలిజాన్ని ప్రేమించి మావోయిజాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి అవార్డులు ఇస్తే ఇక నక్సలిజం మీద పోరాటం ఎందుకు? నక్సలి మీద పోలీసులు పోరాటం, వాళ్ళని చంపడం ఎందుకు? అది అందరినీ దేశభక్తులు అందరికీ అవార్డు ఇచ్చేయచ్చు కదా నక్సలిజానికి. అది పిచ్చి ఏదో ఆలోచన లేకుండా అనాలోచన ఏదో మాట్లాడదు, రాజకీయం కోసం మాట్లాడదు తప్పితే ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి అన్నీ అలాగలే. రేవంత్ రెడ్డికి ఏ యోగ్యత అర్హత లేకుండా సీఎం అయిపోలా కనుక అలాగ అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక మందకృష్ణ మాదిగకి కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల కొంత ఆయన బాధాకరంగా ఉన్నట్టు మాత్రం వ్యక్తపరిచారు సీఎం. అట్లాగే ఈ మందకృష్ణ మాదిగ కూడా నాకు అవార్డు ఇవ్వడం పట్ల మరి సీఎంకి ఎందుకు బాధ అన్నమాట ఈయన కూడా మాట్లాడారు. నిజంగా ఆయన మాదిగకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోయింది. అట్ ద సేమ్ టైం సమాజంలో చాలా పోరాటాల్లో ఆయన పార్టిసిపేట్ చేసిరు. ఆయన మాదిగ కోసం
ఒక సంవత్సరం మీరు కాదు. చెప్పండి, అంటే మందకృష్ణ మాదిగ eligible అర్హుడైనా, అర్హుడు. ఆయన గ్రహీత ఇప్పుడు తీసుకున్నారు, 100కి 100 ఆయన విషయంలో మరి సీఎం మాట్లాడిన తీరు పట్ల మీరు అదే ఎట్లా 100కి 100 అర్హుడు. ఎందుకంటే అతను ఏకదీక్షతోటి తదేకంగా తల మెడ వంచకుండా మాదిగల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు. ఒకే పాయింట్, వేరే డైవర్షన్ లేకుండా ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరు అధికారంలో ఉన్నా అందరితోటి పోరాడుతూనే ఉన్నాడు ఆయన. కనుక ఒక వర్గం కోసం, ఒక అణగారిన వర్గం కోసం పోరాడుతున్న ఇది అతనికి ఇవ్వటంలో ఎక్కడ అసలు ముక్కు సూటిగా పోరాడుతూనే ఉన్నాడు. అలాంటానికి ఇవ్వటంలో అర్హుడు, ఆయన ఖచ్చితంగా అర్హుడు. ఇది ఈ మావోయిస్టులని నక్సలైట్లని ప్రేమించే వాళ్ళు నేను మాదిగ దండోరా వాళ్ళని ఒకటి చేస్తే ఎట్లా? ఇది ఒక వర్గం, అణగారిన వర్గం ఇది. అది మా నక్సలిజం అనేది ఒక బుల్లెట్ కాదు, బ్యాలెట్ కాదు, బుల్లెట్ అని బుల్లెట్తో రాజ్యం రావాలని ఒక అది గన్ కల్చర్. వాళ్ళని వెళ్ళి ఏకతాటి పెట్టలేం కదా. రేవంత్ రెడ్డి అన్నీ అనాలోచితంగా ఏదో మాట్లాడతాడమ్మా. ఆలోచించి ఒక సీఎం, నేను ఒక స్థాయిలో మాట్లాడే మాటకు ఏం ఉండదు. వాళ్ళ తెలంగాణ సీఎం అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇంకా కొన్ని ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆంధ్రాకి ఎక్కువ పోయాయి, అసలు ఈ ఆంధ్ర అన్న మాట కూడా మాట్లాడి. నిజంగా ఆయన మాటలను మనం ఏకీభవిస్తే గనక ఇంకొంత అవార్డులు ఎక్కువ వచ్చేవా? ఆయన పేరు ఏవైతే ప్రస్తావించారో వాళ్ళ పేరుని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంకొంత ఏమైనా ఎక్కువ వచ్చేవా? ఇవి ఎన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం దాని ఒక కమిటీ ఉందమ్మా. నువ్వు పంపించావని, నేను పంపించానని, ఈ సీఎం పంపించాడు, ఆయన మిత్రుడు ఈయన మిత్రుడు చూడదు. దానికి ఒక కమిటీ ఉంది. దాని కమిటీ ప్రకారం పంపించినప్పుడు వాళ్ళన్నీ కూలంకషంగా వీళ్ళు ఎవరు, ఏమిటి, వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు సర్వీస్ ఏంటి, వీళ్ళు సమాజానికి చేసిన సేవ ఏంటి, అన్నీ ఒక పరిరక్షలో తీసుకుని దాని మీద ఒక డిసిషన్ తీసుకుంటారు. అంతే. ఇవ్వటం ఎవరికైనా ఇవ్వచ్చు అంటే అవార్డులకు విలువే ఉంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మందకృష్ణ మాదికకి ఇవ్వడం పట్ల బీజేపీ కుట్రకోణం దాగి ఉంది అని. ఎందుకంటే ఒక సంవత్సరాన్నర కాలంగా కూడా కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కొంత క్లోజ్ గా మందకృష్ణ మాదిగ మూవ్ అవుతున్నాడు కాబట్టి ఇచ్చారు అన్న మాటలు కూడా. మాదిగ దండోరా పోరాటం చేస్తున్న ఒక నాయకుడు, వాళ్ళ కోసం పోరాడుతున్న ఒక నాయకుడు, ఒక పిఎం తోటి దగ్గర ఉండి తన కార్యక్రమం తన వర్గానికి న్యాయం సాధించుకోవాలి, ఫలితం సాధించుకోవాలని ఆయనతో దగ్గరగా ఉంటే తప్ప ఆయన పిఎం దేశానికి ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రికి దగ్గరగా ఉండి నా మాదిగ దండోరాకి న్యాయం చేకూర్చుకోవాలి అని అంటే తప్ప. అది తప్పు పడితే వాళ్ళు బుద్ధిహీనులు. ఎవడన్నా ఒక వర్గానికి పోరాటం చేస్తున్నవాడు అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళతోటి మంచిగా ఉండి సాధించుకోవడానికి చూస్తాడు. అంతేకాని వీళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్కి ఏం తెలియదు. కాంగ్రెస్ ఎంతో ఓట్ల కోసం చేల్చడం, మాదికెళ్ళి మనల్ని చీల్చి ఇలా చండాలం చేయడం ఇలాంటివి చెప్తే వాళ్ళకి ఒక న్యాయం చేద్దామని ఉండదు. అది న్యాయం చేసే మనిషి ఉన్నాడు పైన అని అతనికి నమ్మకంతో ఆయనతో చనువుగా ఉండి కొంచెం ఆయనతో దగ్గరగా 1-4 సార్లు ఆయన కలిసి ఆయన బాధలు చెప్పుకొని, ఆయన కష్టాలు చెప్పుకొని ఆయన పర్సనల్ బాధలు కాదు. దాంట్లో బీజేపీకి చనువుగా ఉన్నాడు. ఎవరు అధికారంలో ఉన్నా ఆయన వాళ్ళతో ఉంటాడు, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళతో తన పని సాధించుకోవడానికి వెళ్తాడు. ఆయనకేమి రాజకీయాలు పార్టీలు కాదు, తనకేం రాజకీయ పార్టీలు తన మాదిగ దండోరా తన ఊపిరి శ్వాస అని. అది ఉంటే ఏదో అనాలని అంటాం. ఇవన్నీ ఏంటంటే ఏదో ఇమీడియట్గా అంటే పరుగు పోద్దేమో, ఏదో బాగున్నాయని అంటే మనమేమో విలువ తక్కువైపోతాం. ఏదో ఒకటి గాలికి నోటికి వచ్చేది ఏదో ఒకటి విమర్శిస్తే పెద్ద మేధావులు అనుకుంటారు అన్నట్టు ఈ బాపతులు అంతే. సో అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో సినిమా అవార్డ్స్ ఏమైనా ఇవ్వాలంటే నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ పేరును సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించారు. అప్పుడు పెద్దగా ఇండస్ట్రీ అంతా ఆయన వెనకాల ఏం పోలేదు, ఆయనకి ఏం జైలు కొట్టలేదు. కానీ అప్పుడు ప్రకటించినటువంటి గద్దర్ అవార్డ్స్ని మీరు ఏకీభవిస్తారు? అసలు అంటే మీరు సపోర్ట్ చేస్తారా? నేను ఆ రోజు కూడా గతంలో కూడా నేను విమర్శించానంటే గద్దర్ గొప్ప మనిషి. ఆయన ఒక ఫిలాసఫీ నమ్ముకుని ఫిలాసఫీ నమ్ముకుని ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి బతికిన ఆయన గొప్ప. ఆయన నాకు పర్సనల్గా కూడా ఆయనతో మంచి స్నేహం ఉంది. మా నాన్నగారు రాసిన అనేక పుస్తకాలకు కూడా ఆయన ముందు మాట రాశాడు. విలువైన వ్యక్తి, కవి, అవన్నీ ఓకే. కానీ
నంది అవార్డులు అనేది రాష్ట్ర అవార్డులు అనేది కామన్ పేరు ఉండాలి. ఓకే. ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వకూడదు. ఎందుకంటే అది నంది అనేది ఎందుకు పెట్టారు? కామన్. నెమలి అని, నంది అని తమిళనాడులో ఇంకో పేరు అని ఎందుకు పెడతారు? కామన్. ఒక వ్యక్తి పేరు మీద ఇస్తే ఆ వ్యక్తి అందరికీ మా గద్దర్ గారు ఫిలాసఫీ అందరికీ నచ్చదు, అందరి ఫిలాసఫీ గద్దర్ గారికి నచ్చదు. ఒక వ్యక్తి పేరు మీద రాకూడదు. వ్యక్తి పేరు మీద ఎప్పుడు ఇస్తాము? స్పెషల్ అవార్డు. ఇప్పుడు రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇవన్నీ స్పెషల్ అవార్డు. అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఈ పర్సనల్గా ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు. అలాగే గద్దర్ గారి పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వండి. సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు ఆయన పేరు మీద, గద్దర్ జీవిత సాఫల్య అవార్డు లేకపోతే ఇంకోటి ఆయన పేరు మీద ఇవ్వండి. అది ఎవరికి సెలెక్ట్ చేయండి, ఆయన ఫిలాసఫీ దగ్గర ఉన్నాను సెలెక్ట్ చేసుకోండి. అందుకే అన్ని అవార్డులు ఆయనకి ఆయన పేరు మీద ఇస్తానంటే ఎట్లమ్మా? నేను ఆయన ఫిలాసఫీని ఆయన వ్యతిరేకిస్తాను. ఆయన పేరు మీద అవార్డు నేను ఎందుకు తీసుకుంటాను? ఐఎమ్ అగేన్స్ట్ నక్లిజం, అగేన్స్ట్ మావోయిస్ట్ ఫిలాసఫీ. నేను ఎందుకు తీసుకుంటాను ఆయన పేరు మీద? సో అట్లా వ్యక్తిగత పేరు మీద అందుకని ఇవ్వరు. ఈ బుద్ధి జ్ఞాన ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది కానీ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు నందిని సింహాన్ని మార్చారు గత ప్రభుత్వం. సరే మీకు నీ ఎలా చేయ కాదు నా పురం చేయదు, వాళ్ళు ఏం చేసినా మార్చాలని దౌర్భాగ్యపడి మార్చుకోండి. మా సింహ కాదు వీళ్ళు మార్చుకోవాలి, ఆయన వాళ్ళు సింహ అన్నారు కనుక మార్చుకుంటే ఏం మార్చుకోవాలి? బుద్ధి జ్ఞానం ఉంటే. తెలంగాణ కవి దాశరథి, మహాకవి దాశరథి తెలంగాణ కవి, ఆయన రాశాడు, ఏమని రాశాడు? కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. అంటే తెలంగాణని ఒక వీణతోటి పోల్చాడు. వీణ అవార్డు అని పెట్టు, వీణ అవార్డు నువ్వు గౌరవంగా ఉంటుంది. ఒక తెలంగాణ కవి మహాకవి రాసిన దాంట్లో తీసుకున్న పదం ఉంటుంది. వీణ అందరికీ కామన్. ఈ ఆలోచన కావాలి ప్రభుత్వానికి. మనం ఒకటి పెడుతున్నామంటే అందరికీ ఆమోదంగా ఉండాలి. ఏదో నాకు నచ్చాడు కనుక గద్దరు పేరు మీద అన్నీ ఇచ్చేస్తానంటే పిచ్చి పనులు కదా అది. ఈ ప్రభుత్వం అంతే. ఈ ప్రభుత్వం సుతీసానా లేదు, ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేసారు. ఈ అధికారం వచ్చేసారు. ఈయనకేమో ఈ సీఎంగా మంత్రి కూడా చేయలేదు, ఇంతకుముందు మంత్రి కూడా చేసిన అది అనుభవం లేదు. సడన్గా సీఎం అయ్యాడు. తంతే అక్కడ సోనియా కాళ్ళు పట్టుకుని రాహుల్ గాంధీ కాళ్ళు తీసుకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈ కనుక ఏ విషయం మీద పూర్తి అవగాహనతో ఒక స్టడీ చేసి మాట్లాడటం అలవాట్లేదు ఆయన. ఏదో కూడా మాట్లాడేది అప్పటికప్పుడు ఆ భాష అది. నిన్న కూడా ఏదో కేటీఆర్ గురించి ఏదో మాట్లాడతారు. నేను మాట్లాడతా నిన్న కేటీఆర్ ని పిచ్చోడు తిక్కలోడు, సో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను, సో ట్రీట్మెంట్ చేయించుకోమని స్టేజ్ మీద అసలు సీఎం స్థాయిలో ఉండి నిజంగా అలాంటి మాటలు మాట్లాడొచ్చు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడకూడదు. అదే అతను ఆ స్థాయి లేదు. అతను ఒక వీధి రౌడీ స్థాయి. అతను ఒక రియల్ ఎస్టేట్ మీడియేటర్ లాంగ్వేజ్ అది. ఆయన అదే మాట్లాడతాడు. అంతకన్నా ఎదగల. అతను ఆ స్థాయిలో ఉన్నాడు. సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి పీఠం అయితే వచ్చింది కానీ ఆ కల్చరు, ఆ సంస్కారము, ఆ భాష, ఆ డిగ్నిటీ ఎక్కడ వస్తుంది? అది సడన్గా రాదు కదా. మనం నిన్నదాకానేమో చంద్రబాబు దగ్గరకు సోనియా గాంధీని రక్తం తాగే బూతక్కని తిట్టాం. ఇవాళ ఆవిడ దేవత అంటాం. మనం ఇలాంటి బాపత్తులు ఎప్పటికప్పుడు ఏ భాష వస్తే ఆ భాష మాట్లాడతాం. మాట్లాడటం వాళ్ళ కల్చర్ లేదు. ఆ కల్చర్ లెస్ ఒక ముఖ్యమంత్రి నేను, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధి నేను మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా సంస్కారంగా మాట్లాడాలి. ఈ పిచ్చోడు తెక్కలోడు రిలీఫ్ ఫండ్ నుంచి ఏం భాష అది? అది ఒక సీఎం మాట్లాడే భాష కల్చర్లెస్. ఈ ప్రభుత్వమే అంతా సీఎం అంతా కర్మ అనుకోవాలి. 10 ఏళ్లలో తెలంగాణ బ్రాండ్ పడిపోయింది. 1 ఇయర్లో 10 ఏళ్ళు తెలంగాణ అంటే దేశమంతా చూసింది. తెలంగాణకి అలా కళ్ళు పైకి చూసింది. ఇప్పుడు తెలంగాణ అంటే పడిపోయింది, కిందకు పడిపోయింది. సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పడి ఉండే ఒక ప్రభుత్వంలాగా అయిపోయింది. పరువు తీసేశారు. 1 ఇయర్లోనే తెలంగాణ బ్రాండ్ మర్యాద. అదే గద్దర్ అవార్డు మీ వరకు వస్తే యాక్సెప్ట్ చేయరా? అంటే ఆయన పేరు మీద ఉందని యాక్సెప్ట్ చేయరా? నిజంగా మీరు ఇప్పటివరకు ఒక మాట మాట్లాడారు సార్, ఏంటి గద్దర్ నిజంగా బ్రతికి ఉంటే ఆయనకి ఇంత సానుభూతి చూపించకపోతుంటే ఓన్లీ రాజకీయంగా గద్దర్ చనిపోయాడు కాబట్టి వాడుకుంటున్నాడు ఆయన పేరు. నిజమేనా దాని వెనకాల? 100%. ఆయన బతికుంటే వీళ్ళని ఈ మాట కూడా అన్నిచ్చేవాడు. గద్దర్ పేరు మీద కూడా నో, నేను యాక్సెప్ట్ చేయను. ప్రభుత్వాన్ని నంది అవార్డులో యాక్సెప్ట్ చేయలేదు. ఆయన వీళ్ళకి కాదు కదా. ఆయన కష్టమో నష్టమో మంచో చెడో
నీకు నచ్చిందో నాకు ఆయన ఒక ఫిలాసఫీ కట్టుబడి జీవితాంతాలు బతికాడు. అదే ఫిలాసఫీ. ఎస్, మీరు ఒప్పుకోకపోయినా, మీరు అవునన్నా కాదన్నా, నేను మావోయిస్ట్ సింపతైజర్ని, నేను నక్సలిజం సింపతైజర్ని, అలాగే బతికాడు ఆయన. అందుకనే ప్రభుత్వం నంది అవార్డు ఇస్తే కూడా తోసిరాజు నాకు అవసరం లేదు పొమ్మన్నాడు. ఇవాళ బతుకున్నా అలాగే అంటాడు ఆయన. వీళ్ళు ఆయన పేరు పెట్టుకుని రాజకీయం చేయాలని పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. వీళ్ళకి ఆయనతో తెలుసు, ఆయనతో సరువుగా తిరిగిన వాళ్ళం, మా కుటుంబంతో బాగా మంచి నేపథ్యం. సో ఆయనకి వీళ్ళు అన్నట్టు అవసరాన్ని బట్టి, పదవులను బట్టి వీటి కోసం మారే మనిషి కాదు. నువ్వు పదవి ఇవ్వకపోయినా అనవసరం ఒకేలా ఉండే మనిషి ఆయన. వీళ్ళ అలవాటు ఆయనకు ఉందనుకుంటున్నారు. ఆయన బతుకుంటే ఖచ్చితంగా వీళ్ళని నోరు ముంచే అడగనివ్వరు కూడా, అడిగినిచ్చేవాడు కాదు. దిల్ రాజు విషయంలో కావచ్చు, లేదంటే పుష్ప సినిమా నిర్మాత విషయంలో ఐటీ రైట్స్ జరిగాయి కదా, ఆ తర్వాత ఎలాంటి స్టేట్మెంట్లు కూడా బయటికి రాలేదు. ఎందుకుండొచ్చు? రాదమ్మా. ఇప్పుడు 4 రోజులు, 1 కాదు 2 కాదు 4 రోజులు 55 చోట్ల ఒకేసారి జరిగారు కదా. సో అన్నీ ఏమేమి దొరికినాయి ఏంటి, వాళ్ళ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి వీళ్ళు దొరికినట్లు ఎంక్వైరీలు చేసి అవన్నీ అయినాక ఫైనల్గా ఇస్తారు. సడన్గా పచారికు చిట్టా కాదు కదా అని. దాని వెనకాల ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా? ఏదైనా సరే ఐటీ రైట్స్ అయిన తర్వాత డెఫినెట్ గా దానికి కంటూ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారు బయటికి, కానీ అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ బయటికి రాలేదు. మామూలుగా ఒక మనిషిని ఇండివిజువల్గా రైడ్ అనుకో, ఇమీడియట్గా ఆ గంటలో 2 గంటలు వేసి ఇతను ఇంత కట్టాలి, ఇంత కట్టలేదు చెప్పేస్తారు ఒక మనిషి అయితే. ఇది ఒక అనేక సంస్థలకు ఒకళ్ళొకళ్ళు ట్రాన్సాక్షన్స్, పుష్ప టీవీ వాళ్ళు, మైత్రి మూవీస్ వాళ్ళు, మైత్రి మూవీస్ బాంగబి, ఒకళ్ళ లింకులు ఉన్నాయి. ఈ 1000 కోట్లు వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ 1500 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఇందులో ఎవరు ట్యాక్స్ ఎగ్గొట్టారు, ఎవరు జిఎస్టీ ఎగ్గొట్టారు, లేదు ఈ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి, అవన్నీ కట్టేశారా, ఇవన్నీ వెరిఫై చేయాలంటే 1, 2 ఒక అకౌంట్ కాదు కదా, ఈ 16 మంది చూడాలి. పక్కాగా ఆధారాలు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకున్నారు, కొన్ని ఆధారాలు చూపించారు, ఇది మీరు కట్టలేదని. అది వాళ్ళు లేదు మాకు ఉన్నాయన్నారు, అది తీసుకురండి ఆధారాలు అన్నారు. సో వాళ్ళు ఆడిటర్ కూర్చుంటారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చుంటారు ఈ ఏంటి అని వాళ్ళ డౌట్స్, వాళ్ళ క్లారిటీ, ఈ క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. వీళ్ళ ఆడిటర్స్ ఇస్తారు. ఆ క్లారిఫికేషన్ ఇచ్చినాక దానికి యాక్సెప్ట్ చేస్తే ఓకే, మామూలుగా ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పేస్తారు. తప్పు అయిందనుకో, వాళ్ళు అబద్ధపు రాంగ్ రిపోర్ట్లు ఇచ్చారనుకోండి, ఫైను, పెనాల్టీ, అప్పుడు ఎంత ఫైను, ఎంతకి ఫైను, ఎంత పెనాల్టీ అన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. సో మొన్న రీసెంట్గా దావోస్ ట్రిప్ యూఎస్కి వెళ్ళినారు సీఎంతో పాటు మంత్రులు అందరూ కూడా. సో పెట్టుబడులు చాలా వరకు నేను తెలంగాణకు తీసుకొచ్చినా అని చాలా సంబురాలు కూడా చేసుకున్నారు. సో సిటీలో కూడా చాలా వరకు చాలా ఏరియాస్లో ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఫ్లెక్సీలు, సో స్వాగతం అంటే బయట దేశంకి వెళ్ళి పెట్టుబడులు చాలా చరిత్రలో నిలిచిపోయే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎంగా ఈయనని శుభాకాంక్షలు చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం ఏమో నేను 1,78,500 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చా తెలంగాణకు అంటారు. ఆయన క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రులు ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చినట్ట అని వాళ్ళు అంటారు. కొత్త పిచ్చగాడు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త పిచ్చగాడు లాగా ఈ దేవోస్ వెళ్ళటము, ఈ ఫండ్లు ఇదిగో డిపాజిట్లు తెస్తామంటాము, అది ఆఖరికి ఎంఓయూలు అంటాము, ఎంఓయూలు అని చివరికి వచ్చేటప్పటికి దాంట్లో 10% కూడా మెటీరియల్ అవుతుంది. ఈ చరిత్ర గత 20 ఏళ్ళుగా చంద్రబాబు పీరియడ్ నుంచి ఈ డ్రామాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ దావోస్ ఏంటంటే ఒక సెంటరు. ఇప్పుడు నువ్వు ఒక ఇండస్ట్రీ పేరు పెట్టుకుని నువ్వు ఒక దీని మీద ఒక పెద్ద కార్యక్రమం అక్కడ ఉంటారు, ఆ సెంటర్కి చేరిపోతారు, అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ మేము పెడతా ఉంటారు. అన్నాకేమవుద్ది, ఎంఓయూలు మాత్రం ఎంఓయూలు ఈజ్ నాట్, ఎంఓయూలు సంతకం చేసిన ఇవన్నీ గడప వరకు రావు. ఎంఓయూలు అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా, మన గతంలో చంద్రబాబు సింగపూర్ సిటీ చేస్తారని 16,000 ఎకరాలు ఇచ్చాడు సింగపూర్ వాళ్ళకి, ఇచ్చాడు, చేసేస్తారని అప్పుడు ఇలాగ సంబరాలు, సింగపూర్ సిటీ వచ్చేస్తుంది అమరావతిలో బ్రహ్మాండ డామ్ డూడకని ఆ సంబరాలు చేశారు. ఆఖరికి ఏమైంది,
ఎవరికైతే ఇచ్చాడో వాడిని కూడా అరెస్ట్ చేశారు, సింగపూర్లో జైల్లో పెట్టారు ఈశ్వరన్ అతన్ని. ఏంటంటే అక్కడ నీటి సరఫరా సరిగ్గా లేదు, అక్కడ భూమి స్థిరంగా లేదు, అక్కడ సిటీ పెద్ద బిల్డింగ్ కడితే నిలబడదు కనుక మేము చేయలేము అన్నారు. ఇలా ఉంటుంది. ఈ దావోస్ వెళ్ళి గిడతామనేంత హడావిడి చేస్తూ వాళ్ళు చేసేది అంటే వాళ్ళు కనెక్షన్స్ పెంచుకోవడానికి వస్తారమ్మా. అక్కడ ఓన్ ఇంటరాక్షన్స్ కాంట్రాక్టర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఊనే ఎంఓఎల్ 10%. పోయినసారి 3,80,000 కోట్లు అని చెప్పాడు చంద్రబాబు. ఆఖరికి వచ్చేటప్పుడు 340 కోట్లు కూడా రావాలి కనుక ఇవన్నీ ఈ మనాడు కొత్త పిచ్చకాడు కనుక ఈయన కొత్త ఆ డ్రామా ప్రజలకు గుర్తుంది. ఆయనకి తెలియదు కదా. సీఎంగా దావోసీలో ఎంజాయ్ చేసి వచ్చాడు. ప్రజల డబ్బుతో వెళ్ళడం దావోసీలో తెచ్చేసాం. ఈ ప్రతిసారి జరుగుతారంది, ప్రతిసారి అందరూ చూస్తారన్నారు. ఇది జరిగేగా సచ్చేవి కాదని తెలుసు అందరికీ. ఈ డ్రామా ఒక పిచ్చేది ఒక 2 ఏళ్ల తర్వాత అడుగు. ఇప్పుడు 1,60,000-70,000 అని చెప్పాడు కదా. ఆ ప్రాజెక్ట్ ఒక సంవత్సరం తర్వాత ఏ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటని అడుగమ్మా. అప్పుడు తెలుస్తుందిగా, మీకే తెలుస్తుంది. ఎక్కడ పడ్డ గొంగళ అక్కడే ఉంటుంది, ఏమీ లేదు, ఏముండదు. పెట్టుబడుల విషయం అట్లుంటే ఇక పథకాల విషయానికి వద్దాం సార్. 13 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి, 14వ నెల కూడా నడుస్తుంది. మరి పథకాల విషయంలో స్టార్టింగ్లో అర్హులు కాదా అనేది తెలుసుకోవడానికి ప్రజాపాలన అంటూ దరఖాస్తులు పెట్టుకోమన్నారు. అప్పుడు అది అయిపోయింది. మొన్న రీసెంట్గా కులగణన పేరుతోటి సర్వే నడిచింది. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలంటే సర్వే నడవాలనేసి అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4 పథకాలు ఎట్ ఎ టైం నేను మీకు ఇస్తా అని మొన్న రీసెంట్ గా అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించారు. కానీ వీటి విషయంలో కూడా మళ్ళీ దరఖాస్తులు అంటున్నారు. అంటే ఈ దరఖాస్తుల పరంపర ఏంటి సార్? కదా డ్రామా, అబద్ధాలు. ఇప్పుడు కుల విభజన మీ ఇంటికి వచ్చారా? వచ్చారు. మా ఇంటికి ఏరియాకి ఎక్కడ రాలా, ఏదో అక్కడక్కడ 4 చోట్ల చేసేసి ఏంటి దానివల్ల కులగణన వల్ల మీరు చేసేది ఏంటి? ఏ ఊరి డ్రామా ఏదో 60-60కి పైగా క్వశ్చన్స్ ఉన్నాయంట. ఇంట్లో బండి ఉందా, ఇంట్లో ఇన్కమ్ ఎంత, ఫ్రిడ్జ్ ఉందా, ఇట్లాంటి కులగణనకిను ఎందుకు నీకు? మీకు ఏ పార్టీకి మీరు సమర్థిస్తారు? మీరు ఇవన్నీ ఎందుకు? ఈ పిచ్చి రాజకీయం వీళ్ళు ఏమి చేసేది ఉండదన్నమాట. డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 2 లక్ష్యాలమ్మా, 2 లక్ష్యాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి 2 లక్ష్యాలు. మూటలు ఏర్పరచుట, ఆ మూటలు అధిష్టానానికి పంపించుట, తమ పదవులను సేఫ్గా కాపాడుకుంటా. ఇంతే తప్పితే ప్రజలు ఆ మూటలు సంపాదించడానికి ఏం చేయాలి? హైడ్రాని కొన్నాళ్ళు డ్రామా చేసి ఆ బిల్డర్స్ దగ్గర నుంచి పట్టారు. మళ్ళీ ఇప్పుడు మూసి అని చెప్పేసి కాంట్రాక్టర్ 5 భాగాలు వస్తాయి, 5గురు కాంట్రాక్టర్లకు ఇస్తారా సస్తారా ముందు ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లని డబ్బులు లాగి మన మహారాష్ట్ర ఎన్నికలకి అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకి కావాలి. ఇవన్నీ ఆ డబ్బుల సంచులు, ఆ మూటలు సర్దుకుంటాం, ఆ మూటలు సర్దుకుని పదవిని కాపాడుకుంటాం అనేది రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యము. పక్కన ఉన్న ఇతరుకేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, తను 2వ కృష్ణుడు రెడీగా ఉన్నాడు. అంటున్నాడు, నన్ను సోనియా గాంధీ చెప్పింది నువ్వే కావాల్సిన ముఖ్యమంత్రి అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేశారు, నీ అవకాశం నీకు వస్తుందని చెప్పి. సో అతను రెడీగా ఉన్నాడు 2వ కృష్ణుడు. సో రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ మూటలు సర్దగలిగే ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఈయన ఎక్కువ మూటలు సర్దితే ఈయన కూర్చోబెట్టి, రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి కోమటిరెడ్డి చేస్తారు. కాంగ్రెస్ అంతా ఎవరు ఎక్కువ మూటలు, ఎవరు ఎక్కువ సంచులు ఏర్పాటు చేయగలిగితే వాళ్ళే. ప్రజల పాలన అవి వాళ్ళకి పట్టవు. వాళ్ళ ఎన్ని డ్రామా స్లోగన్స్ తప్పితే ఈ పిచ్చి పిచ్చి భాష, ఈ చిల్లర భాష మాట్లాడేదైతే వాళ్ళకి రాజకీయంగా ఏదో పథకాలు అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కూడా ఒక గ్రామానికి మాత్రమే ఆ రోజు అనౌన్స్ చేసేసి గమ్మునూరుకొని మిగతా అందరికీ కూడా విడతల వారీగా మార్చి 31 వరకే వేస్తా అన్నారు. నిజంగా మార్చి 31 వరకు కూడా వేస్తారా? ఎందుకంటే మనము స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే అంటే 6 గ్యారెంటీల విషయంలో 100 రోజులను పెట్టిర్రు, మాట తప్పిండ్రు. దాని తర్వాత రుణమాఫీ August 15th ఖచ్చితంగా అన్నారు. గ్రౌండ్ లెవెల్లో 100% ఇప్పటి వరకు జరగలేదు. మరి ఇప్పుడు రైతు భరోసా అంటుండ్రు. మరి రైతు భరోసా విషయంలో కూడా డేట్స్ పెడుతున్నారు. December 31st అన్నారు, ఆ తర్వాత సంక్రాంతి తర్వాత అన్నారు. ఇప్పుడు ఒక గ్రామానికే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ విడతల వారీగా. నిజంగా అప్పటి వరకు March 31st అంటే కోతంతా అయిపోయి పంట చేతికి వస్తుంది సార్. అప్పుడు పెట్టుబడి సాయం ఎందుకు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా అబద్ధాల ఆరబోతా. వాళ్ళకి ఏదో అప్పటికప్పుడు ఏదో మాట్లాడేసి జనాల్ని కప్పిపుచ్చి మాయామస్యంతర పనులు చేసి జనాల్ని ఒక మాయలో పెట్టేసేసి అలా ఎలక్షన్ అప్పుడు కుదిరింది.
ఎలక్షన్లో మా ఏదో మార్పు అన్నారు, ఏదో ప్రజలు కూడా అయ్యేసరి 10 ఏళ్ళు ఇచ్చాం కదా ఇది మార్పు చూద్దామని ఏదో ఒక మాయలో ఇచ్చారు, ఆ భ్రమలో ఇచ్చారు. ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఎంత సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకల్ని అధికారంలో కూర్చోబెట్టామని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ భవన్ చుట్టూ జనాలు ఎందుకు మాకు హెల్ప్, మాకు అండగా రండి, మాకు అన్యాయం అయిపోతుంది, ఏ అన్యాయం అయిపోతుంది అది చూసి ఏడుస్తున్నాడు. ఇక్కడ నేను సీఎంగా ఉంటే నన్ను కలవటానికన్నా కూడా కేటీఆర్ కలవటానికి తెలంగాణ భవన్కి తండోపతండాలు వెళ్తున్నారు. అది చచ్చిపోతున్నాడు. పాలన అనేది వీళ్ళకి తెలీదు. ఈ కాంగ్రెస్కి అది నడుస్తూ ఉంటుంది. వీళ్ళకి పాలన అంటే అక్కడ అధిష్టానంలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ దయాదాక్షిణ్యాలు బాగుంటాయి, అదే పాలన. వాళ్ళ ఒకటి ఇక్కడ గమనించినాను సార్, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం అనే వరకు పబ్లిక్ అంతా నమ్మేసిరు. అంటే వాళ్ళకంటే వీళ్ళు కొంత ఏమన్నా ఎక్కువ ఇస్తారేమో అనేసి ఓట్లు వేసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు రైతు రుణమాఫీని ముందట పెట్టేసుకొని ఖచ్చితంగా మీరు ఎన్నికల మమ్మల్ని గెలిపియండి, మీకు వేసేస్తాం అనేసి బీజేపీకి 8 వచ్చినాయి, ఇటు కాంగ్రెస్కి 8 వచ్చినాయి. సేమ్ ఒక ఇద్దరికి సరి సమానంగా ఎంపీ ఎలక్షన్ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలు అంటూ పబ్లిక్లోకి వెళ్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, వైట్ రేషన్ కార్డులు అంటున్నారు. నిజంగా గ్రామ సభలకు వెళ్ళినటువంటి అధికారుల వెనకాల అంటే అధికారుల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఎలా నడుస్తున్నాయి అనుకుంటున్నారు. ఎలక్షన్స్ ని ముందు దృష్టిలో పెట్టుకునే ఈ గ్రామ సభల కాంగ్రెస్ డ్రామాలకి సమాప్తి, కాంగ్రెస్ డ్రామాలకి కాలం చెల్లిపోయింది. ఈనాడు ఆ ఎంపీ ఎలక్షన్ ఏదో మొత్తానికి ఒక వేవులో ఒక భ్రమలో పడిపోయారు. మొత్తం కళ్ళు తెలుసుకున్నారు. ఇవాళ ఏ ఎన్నికలు పెట్టినా, సర్పంచ్ ఎన్నికలుగా ఇంకో ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో వాళ్ళే నెత్తినోరు బతుకుడు. ఈ రేవంత్ రెడ్డి మా కొంప ముంచేశాడు, పార్టీకే బతుకు లేకుండా చేసేస్తున్నాడు, మళ్ళీ పార్టీ అనేదానికి కాంగ్రెస్ అనేది పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు. వాళ్ళే నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఈయనేమో అక్కడ ఆ కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకు కూర్చోడు. రాహుల్ గాంధీ అతను ఏముంది తన కాళ్ళు పిసికేవాడు ఒక రాష్ట్రంలో ఉన్నాడు. సో అతనికి మిగతా ఏం పట్టవు. అతనికి ఏమి అంత విచక్షణ, అంత విజ్ఞానం లేని నాయకుడు. అంటే ఈ గ్రామ సభల్లో వైట్ రేషన్ కార్డులు ఇస్తాము, అట్లాగే ఇంద్రమిల్లు ఇస్తాం అనేసి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా గెలుద్దామన్న స్టంట్ లో భాగమైనా ఇవన్నీ అంతే వాళ్ళు మరి పబ్లిక్ ఈసారి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఈసారి చెయ్యరు, ఎందుకంటే ఆ వేడి వేరు. ఆ ఎన్నికలప్పుడు ఏదో మార్పు అన్నింటిలో వేళ్ళు టక్కడగా ఆ వేళ్ళు వెళ్ళిపోయినాయి. 2 ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్ గ్యాప్ ఉంటుంటే, ఇంత గ్యాప్ ఉంటే ఎంపీ ఎలక్షన్లో కూడా దెబ్బతినేవారు. కానీ ఇమీడియట్గా వచ్చేసింది కదా, ఆ వేడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలు ఈ 1 ఇయర్లో కళ్ళు తెచ్చేశారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏ మాటలో అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళు ఏది చెయ్యరు అన్నీ అబద్ధాలే అని 1, 2, 3, 4 అన్నీ ప్రూవ్ అయిపోయినాయి. వీళ్ళు చెప్పే కట్టుకథలోని అయిపోయింది. ప్రజలు తెలుసుకున్నారు, ఖచ్చితంగా నమ్మలేదు. మరి రీసెంట్గా ట్యాంక్ బండ్లో అంటే బీజేపీ ఆధ్వర్యంలో కూడా సార్ 2 బోట్లు అక్కడి వరకు వెళ్ళి ఏదో మహాహారతి పేరుతో అక్కడికి వెళ్ళడం, క్రాకర్స్ కాల్వడంతో 2 బోట్లు దగ్ధం అవడం, 2 చనిపోవడం జరిగింది. ఇక ఈరోజు మహాకుంభమేళాలో కూడా దాదాపు 15 మందికి పైగా చనిపోయారు. సో ఈ విషయాలలో ఎందుకు ఎవరు ఎలాంటి పొలిటికల్ లీడర్స్ కానీ ఎందుకు సపోర్ట్ లేకుండా ఉన్నారు? ఇప్పుడు ప్రధానికి పొలిటికల్ లీడర్సు, సినిమా వాళ్ళు స్పందించాలనేది చాలా తప్పుడు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, దీంట్లో ఎవరిది తప్పు? ఎవరు తప్పు? పొలిటికల్ నాయకులు, వాళ్ళకి సంబంధం ఏమన్నా ఉంటుంది. వాళ్ళ ప్రమేయంలో జరిగితే ఏ పార్టీ అయినా సరే ప్రమేయం వాళ్ళు వెళ్ళి పొలిటికల్ పార్టీకి వెళ్ళి జెండాలు పుచ్చుకుని గొడవ చేయటం వల్ల చనిపోయారనుకో వీళ్ళదని. అది కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు ఆ జనాభా కోట్ల మంది జనాభా, ప్రపంచంలోనే ఇంత పెద్ద మేళ. నేనేమంటున్నా అంటే అల్లు అర్జున్ విషయంలో ఒక మహిళ చనిపోయిన కారణంగా ఆయన అరెస్ట్ వరకు తీసుకెళ్లారు. అది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనమ్మా. అది జనరల్ కాదు. లెక్క చూసుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ మీటింగ్లో రెచ్చగొట్టాడు, బైకులు గీకులు రైస్ చేసి వెళ్తే హీరోలు మీరు రెచ్చగొట్టాడు, వెళ్ళిద్దో చచ్చిపోయారు. దాన్ని అప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసిరా సార్, అక్కడ రోడ్లు బాగాలేవు కారణంగా చనిపోయారు. నిజంగా చూస్తేనైతే
స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలంటే అక్కడ రోడ్స్ బాగానే ఉన్నాయి. బాగానే కానీ చనిపోయినడానికి రీజన్ మరి ఇప్పుడు రామ్ చరణ్ అరెస్ట్ చేయాలా లేకపోతే అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అరెస్ట్ అదే అన్న వీళ్ళు ఎట్లా ఉంటాయంటే చట్టం చంద్రబాబు కోణం పుష్కరాలప్పుడు 24 మంది చనిపోయారు రాజమండ్రి పుష్కరాలప్పుడు. మరి అప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేయాలా? ఇప్పుడు అప్పుడేమన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. సో అట్లా ఇలాంటివన్నీ ఏంటమ్మా అప్పుడప్పుడు అనుకుంటూ జరగకూడదు, జరగటం చాలా బాధాకరం, ప్రాణాలు కోల్పోవడం జరగదు. కానీ దీనికి రాజకీయం చేసి ఈ పార్టీ ఆ పార్టీ ఇది దరిద్రం. ఈ రాజకీయాలు చేయడం వల్ల అసలు జరగాల్సింది జరగకుండా పోతుంది. జరిగింది జరగకూడదు జరిగింది. ఎప్పుడు ఇలాంటి ఉపద్రవాలు, అందుకనే ఉపద్రవాలు అంటారు. అది అనుకోకుండా జరిగేదే, ఎదురు చూడకుండా జరిగేదే, కావాలని కాకుండా అది ప్లాన్డ్ కాదు కదా. ఇవన్నీ ప్లాన్డో లేక ఏదో దుమ్మి చేయాలంటే జరిగిందో కాదు కదా. భక్తితో వస్తూ ఉంటారా తొక్కిసలాట అనేక సార్లు అనేక సందర్భాల్లో జరిగినాయి. ఒకటి అలా మకాలో కూడా జరిగింది. సో దానికి ఇమీడియట్గా ఒకళ్ళ అనుకోని పరిస్థితులు ఎవరి చేతుల్లో లేని ఒకళ్ళ చేతుల్లో ఉండి వీళ్ళు చేయగలిగి చేయలేదు అంటే నిందించాలి. అది ఎవరి చేతిలో లేని పరిస్థితి. ఏంటి కోట్ల మంది జనాలను ఎవరి చేతిలో, ఎంతమంది పోలీసులు పెట్టగలరు, ఎంతమంది మిలిటరీని తిప్పగలరు? 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది. రోజుకి ఇప్పటికి 20 కోట్ల మంది వెళ్ళారు. ఇంకా లెక్క చూస్తే 40 కోట్లు దాటుతారట. మరి ఎక్కడ పోలీసులు పెడతారు? ఇవన్నీ అయ్యే పనులు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రభుత్వ హయాంలో ఆయన కేసీఆర్ పాలనను గడిల పాలన అన్నారు. సో ఆ గడిలన్నీ మేము తీసేస్తున్నామని రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ముందట ఉన్నటువంటి గ్రిల్స్ అన్నిటిని తీసేసిండు కదా. ఇప్పుడున్నటువంటి రేవంత్ సీఎం ఆయన ఇంటి నుంచే పాలన చేస్తున్నాడు. చాలా తక్కువగా సెక్రటేరియట్ మీరు చెప్పండి సార్. అంటే ప్యాలెస్ పాలన అని కూడా చాలా మంది పొలిటికల్ లీడర్స్ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ప్యాలెస్ పాలన అంటారా? మీరు చెప్పండి ఆయన పాలన ఎట్లా ఉంది? ఆయన ప్యాలెస్ పాలన అన్నాడు, కుటుంబ పాలన. ఇప్పుడు ఆయన జరుగుతున్నది ఏది? ఆయన హౌస్ హోల్డ్ పరిపాలన చేస్తున్నాడు. 7 మొత్తం ఆయన అన్నదమ్ములు పరిపాలిస్తున్నారు. అన్నదమ్ములు ఎక్కడెక్కడ అన్ని చోట్ల బంధువులు, ఈ బంధుగణంతో నడిపిస్తున్నాడు. 7 అన్నదమ్ములు మొత్తం. ఇప్పుడు ఆ తిరుపతి రెడ్డి ఆయన మీద. సార్ తిరుపతి రెడ్డి గురించి మాట్లాడదాం. మొన్న ఒక సభలో సమావేశం నిర్వహించేటప్పుడే స్టేజ్ మీద మీకేమన్నా ఇబ్బంది కలిగినా, మీకేమన్నా ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా మా అన్న తిరుపతి రెడ్డి మీకు అందుబాటులోనే ఉంటారు, ఆయనకు చెప్పండి, ఆయన సాల్వ్ చేస్తారు. ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాదు, ఒక పార్లమెంట్ లో ఒక సభ్యుడు కాదు, ఒక రాజ్యసభ సభ్యుడు. అంటే ఏంటి అసలు? ఎందుకు వాళ్ళ అన్న మీద అంత బాధ్యత పెట్టి అందరి విషయంలో ఆయన ప్రతి విషయంలో సభలు సమావేశాల్లో ఆయన పక్కన నేర్చుకొని ఎందుకు తిరుగుతున్నట్టు? ఆయనకు కూడా ఒక ప్రోటోకాల్ ఎందుకు ఇస్తుంది? అదృష్టమో ఇంకొకటి ఏదో తెలంగాణ ప్రజల దురదృష్టమో రేవంత్ రెడ్డి అదృష్టమో ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ అవకాశం జీవితంలో రాదు. ఈ జీవితంలో వచ్చిన అవకాశంలో మళ్ళీ ఎప్పుడు దిగిపోతాడో తెలియదు, ఎప్పుడు దింపేస్తుందో అధిష్టానం తెలీదు. ఈ లోపల ఎంత సర్దుకోవాలి? మొత్తం కుటుంబము 7 తరాలకు 7 అన్నదమ్ములు, కుటుంబం, బంధువులు అందరూ కలిపి 7 తరాలకు సరిపడా ఎట్లా నింపుకోవాలి? మళ్ళీ రాజకీయాలకు నడపాలి కదా. దానికి నువ్వు ఇస్తావు కూడా ఈయనే మంచి మూటలు సర్దుకుని రెడీ చేసుకోవాలి. ఈ తాపత్రయంలో ఉన్నాడు అంతా. అందుకనే బంధువులకి మాటలు సాగుతున్నాయి. మాటలకు ఇప్పుడేం ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికలు లేవు కనుక ఏం చేసినా అతను ఏం మాట్లాడినా ఏమి ప్రజలు కాదన్నా ఏం చేయలేరు కదా. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వాగుతాడు, అంతే వాగుతాడు. ఎంత దోచుకుంటాడు, చేసుకుంటాడు. అప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు ప్రజలు, అప్పుడు అనుభవిస్తాడు. ఎక్కడికి పోదు, ఎక్కడికి బెదిరించడం, రైతులను భయపట్టించడం భూముల విషయంలో. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్తే కూడా స్కూల్ పిల్లలతోటి ఎండలో నించోబెట్టి ప్యారెడ్ చేయించారు సార్. సో తిరుపతి రెడ్డి వెళ్తే అంటే చిన్నపిల్లలతో ప్యారెడ్ చేయించడం పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గులాంగిరి లాగా ఒంగి దండాలు. ఎవరు తిరుపతి రెడ్డి కన్నా అయితే ఆ రాచమర్యాదలు అన్ని చేయొచ్చా? అదే నాకు అర్థం కావట్లా. అది జరుగుతుంది ఇక్కడ. నేను అనేది అరాచక ప్రభుత్వము, అనైతిక ప్రభుత్వము, అసహ్యకరమైన ప్రభుత్వము, అసభ్యకరమైన ప్రభుత్వం నడుస్తుందమ్మా. కానీ ప్రజలు ఏమీ చేయలేరు, ఎందుకంటే తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇంకో 4 ఏళ్ళ దాకా ఈ సర్పంచ్ ఎలక్షన్ సరే ఈ ప్రభుత్వం ఉండదు కదా. 5 ఏళ్ళ దాకా ఉంటుంది కదా. ఈ 5 ఏళ్ళ దాకా దింపే మన కాల్ బ్యాక్ సిస్టమ్ లేదు కదా మన సమాజంలో. మన ప్రజాస్వామ్యంలో కాల్ బ్యాక్ ఉంటే ఇప్పుడే ప్రజలు వెనక్కి పిలిపిస్తారు. కానీ లేదు, 5 ఏళ్ళు భరించాల్సిందే, కష్టమో నష్టమో.
భరించాలతో ఇక ఆ తర్వాత అనుభవిస్తాడు, ఎక్కడే పారిపోడు, వీడు చేసిన అవినీతి కక్కకుండా ఎక్కడ పోలేడు, చూస్తూ విమర్శించడం తప్పితే ఏమి చేయలేము. అధికారం ప్రజలు పట్టం కట్టేశారు కదా. ఒకసారి పట్టం కట్టినాక కనక సింహాసనం, అది సొరంగం కూర్చున్నా సింహం కూర్చున్నా భరించక తప్పదు, అంతే, భరించాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు. సో మొత్తానికైతే మన రాష్ట్రంలో కాల్ బ్యాక్ ఫార్వర్డ్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకో 4 ఏళ్ళు ఇదే రేవంత్ సర్కార్ని మనం భరించాల్సిందే. విమర్శించడం తప్ప మనం చేసేది ఏం లేదన్న హాట్ కామెంట్స్ని అయితే చిట్టిబాబు సార్ చెప్తున్నారు. సో ఫ్యూచర్లో మాత్రం తను చేసినటువంటి అవినీతి పట్ల కావచ్చు, పబ్లిక్ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల పట్ల కావచ్చు అనుభవించి తీరుతారు అన్న మాటలు మాత్రం తన అభిప్రాయాన్ని, తన అనలైజ్ చేసినటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది చిట్టిబాబు సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం.